నమస్తే అండి. కూటమి ప్రభుత్వం పనితీరు పథకాలు విషయంలో ఎలా ఉందంటారు? పథకాలంటే ఒక్కొక్కటి ఇచ్చుకొని వస్తున్నారు. ఇంకా సంవత్సరం అయ్యింది. అన్నిటికన్నా ముందు రైతులకి ఇవ్వాలి, రైతు భరోసా అవే. ఎందుకంటే రైతులు కష్టాలు ఎక్కువ కాబట్టి, మేము ఒక రైతు బిడ్డగా వచ్చాం కాబట్టి పెట్టుబడి పెట్టిన పోయినవి ఎన్నోసార్లు ఉంటాయి ఈ వర్షాల వల్ల. వాళ్ళకి ముందర చూడాలి. మిగతావన్నీ ప్రజలు కష్టపడి బతికేవి కాబట్టి అది నిదానంగా ఇవ్వచ్చు. అలా జూనియర్ అన్నదాత సుఖీభావ రైతులకు ఇస్తామని చెప్తున్నారు. 3 విడతలకు ఎలా అనిపిస్తుంది? 3 విడతలకు ఇస్తామని చెప్తున్నారు. అలా అనిపిస్తుంది. 3 విడతలకు 2 విడతలకు ముందలు ఇవ్వాలి. ఇస్తే మొదలు పెట్టి సంవత్సరం అయిపోయింది కదా, సంవత్సరం రాలేదని బాధపడుతున్నారు. ఇక్కడ నుంచి 4 సంవత్సరాలైనా కంటిన్యూగా ఇస్తే మంచిది. ఇప్పుడు వరకు పథకాలు ఇవ్వడం లేట్ అని చెప్పి నుంచి క్రమప్రభుత్వంలో పథకాలు ఇస్తాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటున్న మాట మీరే అంటారు. ఇవ్వాలనే మేము అంటున్నాం. ఇస్తే తొందరగా బాగుంటుంది. సార్ మరి ఇప్పుడు గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అంటున్నారు. ఏ విధంగా నవరత్నాలు వీలైనా సరే వాళ్ళైనా సరే ఆర్థికంగా ఎదుర్కొనే ఇవ్వాలి తప్పకుండా మళ్ళీ అప్పులు చేసి అయితే ఆ అప్పులు మన మీదే పడుతుంది. ఆర్థికంగా ఇప్పుడు కేంద్రం మనకు ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్థికంగా ఏవో సృష్టించి ఇవ్వాలి. ఏవి ముఖ్యమైనట్లకి ఇవ్వాలి. అన్నింటికి ఉచిత పథకాలు ఇచ్చి మళ్ళీ ప్రజల మీద భారాలు వేస్తే అది ప్రజలకి కొంతమంది తెలియదు, కొంతమందికి ఏవో పథకాలు వచ్చామనుకుంటారు కానీ అది మనకే పడతాయి. ఏదో రూపంలో పన్ను రూపంలో మనకే పడతాయి. అలా కాకుండా ఆర్థికంగా సృష్టించి ఇప్పుడు రైతులకి తప్పనిసరిగా ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఉచిత బస్సులు అనేది అవసరమే లేదు. ఏదో మళ్ళీ వాళ్ళు పెట్టారు కాబట్టి ఇవ్వచ్చు, ఇస్తామంటున్నారు. ఈ విద్యార్థులైనా సరే కొంతమందికి ఇవ్వచ్చు, కొంతమందికి ఇవ్వకూడదు. పేదలకి ఇవ్వాలి, ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన లేదు. అలాగా అందరికీ ఉత్తమం చేయాలంటే ప్రభుత్వం కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఈ ప్రభుత్వమైనా జగన్ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా సరే సంపాదన లేకుండా ఉచిత పథకాలు ఎవరికి ఇవ్వకూడదు. ఉచితం వద్దు, డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంటే కావాలి. నువ్వు చదువుకున్న వాళ్ళు డిగ్రీలు చేసి ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 2-3 ఉన్నారు. వాళ్ళకి జాబ్ ఇస్తే వాళ్ళ ఇంట్లో అందరూ ఆర్థికంగా బాగుపడతారు. వాళ్ళకి జాబ్ లేవుకొని నువ్వు ఉచిత పథకాలు ఇచ్చి నేనేం చేస్తాం? ఎంతవరకు నీకు డబ్బులు ఇచ్చి అన్నాలు పెంచుతాం? పెంచలేం కదా. ఓ పని చూపించి పెంచితే అదొక అందం. అది నా ఉపయోగం.